హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మెన్సురేషన్ అంటే క్షేత్రగణితం నుంచి ఒక 2 ప్రీవియస్ ప్యాటర్న్లో ఉండే క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో చూద్దాం ఏంటి ఆ క్వశ్చన్స్ అనేవి. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం వెడల్పు ఎంతో దానికి ఇంకో సగం కలిపితే పొడవు వస్తుంది. దాని వైశాల్యం 2/3 హెక్టార్లు. దాని పొడవు డాష్ ఇచ్చింది ఏంటో చూద్దాం. వాడు ఏమన్నాడు, ఒక దీర్ఘచతురస్రాకారం ఉంది, ఇది ఒక దీర్ఘచతురస్రాకారం. ఓకే, ఈ దీర్ఘచతురస్రాకారంలోని వాడు ఏమన్నాడంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పులో సగాన్ని పెంచాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ వెడల్పులో సగాన్ని వెడల్పుకి కలిపాడు. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే వెడల్పు ఎన్ని భాగాలు అంటాను, 2 భాగాలు అంటాను. అంటే సగం చేస్తే 1/2 రాకుండా ఉంటుందని, అంతకంటే ఇంకేం కాదు. ఓకే, వెడల్పు ఎన్ని భాగాలు, 2 భాగాలు. ఇప్పుడు దాన్ని బట్టి పొడవు ఎన్ని భాగాలు అవ్వాలి చూడండి. పొడవు ఎన్ని భాగాలు అవ్వాలి, ఇక్కడ మనకి వెడల్పుకి ఎంత కలపాలని చెప్పాము, దానిలో సగాన్ని పెంచాలి. అంటే వెడల్పు ఆల్రెడీ ఎన్ని భాగాలు ఉంది, 2 భాగాలు ఉంది. వెడల్పులో సగం ఎన్ని భాగాలు అవుతుంది, 1 భాగం. అంతేనా కాదా? చూడండి, వెడల్పు 2 భాగాలు. ఓకే, వెడల్పులో సగం ఎన్ని భాగాలు అవుతుంది, 2/2. అంటే 2లో సగం 1 భాగం. వెడల్పుని సగ భాగం పెంచాడంటే అర్థం ఏంటంటే సగాన్ని కట్ చేసాడని కాదు. వెడల్పు ఎంత ఉందో అంతకి దానిలో సగాన్ని కలపాలి. అర్థమైందా లేదా? వెడల్పు ఎంత ఉందో అంతకి దానిలో సగాన్ని పెంచాలి. వెడల్పు ఎంత ఉంది, 2 భాగాలు. దానిలో సగం ఎంత, 1 భాగం. ఆ 1 భాగాన్ని పెంచితే ఎన్ని భాగాలు అవుతుంది, 2 + 1 భాగం అంటే ఎంత, 3 భాగాలు. అంతేనా? అంటే దీని అర్థం ఏంటి, పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అయింది, పొడవు ఇంటూ వెడల్పుల నిష్పత్తి ఎంత అయింది, పొడవు 3 భాగాలు కాబట్టి 3:2. అంతేనా? అంటే పొడవు వెడల్పుల నిష్పత్తి ఎప్పుడైతే 3:2 అయిందో పొడవు ఎంత అయినట్టు, 3 × some x, 3 × some x. అలాగే వెడల్పు ఎంత అయినట్టు, 2 × 1 x. ఓకే, సో ఇప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది, వైశాల్యం జనరల్గా ఎంత అవుతుంది, పొడవు ఇంటూ వెడల్పే కదా. సో కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత, 3x × 2x. ఈ 2 3 × 2 అంటే 6, x × x అంటే ఎంత, x². ఓకే, దాని వైశాల్యం. అయితే వైశాల్యం వాడెంత ఇచ్చాడు, వైశాల్యం విలువ వాడు మనకి ఇచ్చింది ఎంత అంటే 2/3 హెక్టార్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఒకసారి చూడండి, అంటే వాడు ఇచ్చింది ఏంటి, 6x² = 2/3 హెక్టార్లు. అంతే కదా, వైశాల్యం విలువే కదా వాడు ఇచ్చాడు. అంటే ఆ 2/3 అనేది ఈ 6x²కి సమానం. ఓకే, ఇక్కడ వాడు ఒక చిక్కు ఏంటంటే ఇక్కడ వైశాల్యం హెక్టార్లో ఇచ్చాడు, కానీ ఆప్షన్లో దాని పొడవు మీటర్లలో ఇచ్చాడు. అంటే ఇప్పుడు హెక్టార్ని చదరపు మీటర్లలోకి మార్చుకోవాలి, ఎందుకంటే హెక్టార్లో పొడవు వస్తే మనకు ఆన్సర్ ఉండదు ఇందులో. కాబట్టి మనకి హెక్టార్కి చదరపు మీటర్కి మధ్య సంబంధం తెలియాలి. 1 హెక్టార్కి ఎన్ని చదరపు మీటర్లు అంటే 10,000 చదరపు మీటర్లు. ఓకే, 1 హెక్టార్కి ఎన్ని చదరపు మీటర్లు, 10,000 చదరపు మీటర్లు. అప్పుడు 6x² = 2/3 హెక్టార్లకి ఎన్ని చదరపు మీటర్లు అవుతాయి, 2/3 × 10,000 చదరపు మీటర్లు. అంతే కదా. ఎప్పుడైనా హెక్టార్ని చదరపు మీటర్లోకి మార్చాలి అంటే దాన్ని 10,000 చేత మల్టిప్లై చేయాలి. చేసాం. చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి వచ్చే 2 1లు 2 3లు. ఇప్పుడు x² = ఎంత ఉంది ఇక్కడ, 10,000 బై ఇక్కడ 3 కిందకి వెళ్తే 3 × 3 9. అప్పుడు x విలువ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా √10,000/9. అంతే కదా. x² = ఎంత అంటే x = ఇప్పుడు 10,000కి రూట్ ఎంత అవుతుంది, 100. 9కి రూట్ ఎంత అవుతుంది, 3. అంటే x విలువ ఎంత, 100/3. అంతేనా, x విలువ ఎంత, 100/3. వాడు మన అడిగింది ఏంటి అంటే పొడవు అడిగాడు. పొడవు అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 3x కదా. సో కాబట్టి పొడవు ఈక్వల్ టు ఎంత, 3x. 3 × x విలువ ఎంత, 100/3. అంటే 3 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత మిగిలింది, 100 మీటర్లు. ఓకే, సో ఈ విధంగా మీరు ఆలోచించాలి.
అయితే కొంతమంది ఎలా అంటారంటే ఇలా 2 భాగాలను తీసుకోవడం 3 భాగాలను తీసుకోవడం 2 భాగాలు ఎంత అయితే మొత్తం మీద దీని ఆన్సర్ ఎంత అయింది 100 మీటర్లు అయిపోయింది. ఓకే 100 మీటర్ల ఆన్సర్ అయిపోయింది కాబట్టి దీని ఆప్షన్ మనకి ఎన్నో ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ అయిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు క్వశ్చన్లో మరికొన్ని డౌట్లు. ఇక్కడ 2 భాగాలు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు. 2 భాగాలు తీసుకోవాలని కాదు, 4 తీసుకోండి 6 తీసుకోండి. ఆడ్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 3 తీసుకుంటే 3/2 వచ్చేస్తుందని భిన్నాలు రాకూడదు కదా, అందుకోసం ఇలా తీసుకున్నాను. ఈ 2 తీసుకుంటే 2లో సగం 1 కదా, సింపుల్గా ఉంటుందని ఉద్దేశం. ఓకే అయితే ఇలా కాకుండా కొంతమంది ఇంకోలా కూడా ఆలోచిస్తారు. లెక్కలు అంటే లెక్కతాలిక పద్ధతిలో చేసేవాళ్ళు అది ఎలా ఆలోచిస్తారంటే ఒకసారి చూడండి, ఇది అందరికి అర్థమైనట్టే కదా, ఒకసారి చూడండి. అదే మామూలుగా లెక్క చేసేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వెడల్పులో సగాన్ని వెడల్పు కలిపితే అన్నాడు కదా, వెడల్పుని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు పొడవు ఎంత అవుతుంది, వెడల్పుకి దానిలో సగాన్ని కలపాలి అంటే x+x/2. ఇది ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది 3x/2. ఈ రెండింటిని గుణిస్తాం, అర్థమైంది కదా. సో ఇలా 3x/2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత అవ్వాలి 2/3 హెక్టార్లు అంటే ఎంత 20,000/3 అంతేనా. సో ఇప్పుడు మనకి ఇలాగ 3x²/2 ఈక్వల్ టు 20,000 చూడండి 20,000 కదా, ఈ 20,000/3 కదా, ఈ 3ని ఇటు తీసుకెళ్తే కిందకి 9 అయిపోతుంది 3 × 3. ఈ 2ని ఇటు పైకి తీసుకెళ్తే 4 అయిపోతుంది అంతే కదా, 40,000 అయిపోతుంది. అంటే x² విలువ ఎంత అయినట్టు 40,000/9 అంటే x విలువ ఎంత అయినట్టు. ఓకే 40,000 అంటే దీని విలువ ఎంత 40,000/9. 40,000 స్క్వేర్ రూట్ ఎంత 200, 9కి స్క్వేర్ రూట్ ఎంత 3. సో 200/3 అనేది x యొక్క విలువ. అయితే పొడవు ఎంత అయినట్టు ఇక్కడ పొడవు ఈక్వల్ టు 3x/2 కదా. సో పొడవు ఈక్వల్ టు 3x/2 అంటే 3/2 ఇంటూ ఎక్స్ అంతే కదా, 3/2 ఇంటూ ఎక్స్. ఎక్స్ యొక్క విలువ ఎంత 200/3. 3 కట్ చేస్తాం, ఇది 200 అంటే ఎంత 100 మీటర్లు. ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. కాకపోతే మరీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది ఈ 3/2 కింద ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, సింపుల్గా కట్ చేసి వచ్చి అది చేశాను. సరే ఇలా చేసిన అభ్యంతరం లేదు, అలా చేసిన అభ్యంతరం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఆన్సర్ ఎంత అయింది ఏ. మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా చేసుకోవచ్చు. జనరల్గా అరిథమెటిక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది 2 భాగాలు అనుకుంటే దానిలో సగం 1 భాగం అంటే పొడవు అనేది ఆ 2 + 1 3 భాగాలు అవుతుంది. 3:2 అనేది దాని నిష్పత్తి. ఇలా చేసుకుని చేయడం అనేది ఒక అలవాటు. ఇది జనరల్గా ప్యూర్ మ్యాథ్స్ చేసినప్పుడు ఇలా కూడా చేయొచ్చు, చేయకూడదని ఏమి లేదు. ఎందుకు ఇక్కడ x అయినప్పుడు xకి x/2 కలిస్తే పొడవు వస్తుంది, ఆ రెండింటిని గుణిస్తే దాని వైశాల్యం వస్తుంది. ఆ వైశాల్యానికి వాడిచ్చిన విలువ 2/3 హెక్టార్లని 20,000/3 మీటర్ స్క్వేర్గా మార్చి సమానం చేసి సింప్లిఫై చేసామనుకోండి x విలువ వచ్చేస్తుంది. అప్పుడు 3/2 ఇంటూ ఎక్స్ అనేది దాని 3/2 ఇంటూ ఎక్సే కదా, దాని యొక్క పొడవు కట్టేయచ్చు. ఎలా కట్టినా మీ ఇష్టమే, మొత్తం మీద మీకు రావడం ఇంపార్టెంట్. సరే ఇంకో లెక్క చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 22 మీటర్ల పొడవు 13 మీటర్ల వెడల్పు గల ఉన్న దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంత. సింపుల్ క్వశ్చన్. ఏంటి ఇచ్చాడు వాడు, ఇలా దీర్ఘచతురస్రం యొక్క ఏమి ఇచ్చాడు, మొట్టమొదట పొడవు 22 మీటర్లు, అలాగే వెడల్పు ఎంత 13 మీటర్లు, దాని వైశాల్యం మన అందరికీ తెలిసిన విషయమే కదా. వైశాల్యం ఎలా వస్తుంది, పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు అంటే 22 × 13. ఇక్కడ మీ తెలివితేటలంతా క్యాలిక్యులేషన్లోనే చూపెట్టాలి. ఓకే సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూపెట్టాలంటే మీరు ఒకటి చూడొచ్చు, యూనిట్ డిజిట్లో కనుక ఇక్కడ ఎంత వస్తుంది 2 3 6 వస్తుంది. అయితే అక్కడ ఉన్న ఆప్షన్లు అన్నింటిలో యూనిట్ డిజిట్లో 6 ఎందుకు కాబట్టి గుణించడమే. ఓకే మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తాం, 13 22 కదా, 13 × 2 26, 13 × 2 26 అలా అనుకోకుండా 22ని ఎలా స్ప్లిట్ చేస్తాం, 22ని చూడండి దీన్ని 20 + 2 అని రాసుకుంటే ఇంటూ 13 అవుతుందా, అంటే 13 20లు ప్లస్ 13 2. 13 20లు ఎంత 260, 13 2 26, 260కి 26 కలిపితే 286. కాబట్టి ఎంత అవుతుంది 286. ఓకే చదరపు
మీటర్లు. ఓకే, 286 చదరపు మీటర్లు. 286 చదరపు మీటర్ ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షనే కదా, సో కాబట్టి ఆప్షన్ 1. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్సే, బాగా అర్థమయ్యే ఉంటాయి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఇంకా సింపుల్ క్వశ్చన్సే కాదు, కష్టమైన క్వశ్చన్స్తో కూడా మీ ముందుకు వస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్ ద్వారా పెట్టచ్చు.